నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఓ సిస్టర్స్ @వైజాగ్. ఆ కాలంలో ఉన్న మనుషులకి షుగర్, బీపీ ఎందుకే రాలేదు ఏమో అని నాకు ఈ ప్రాసెస్ చేశాక బాగా అర్థమైంది అండి. ఇంతకీ ఆ ప్రాసెస్ ఏంటి అంటారా? మా రిలేటివ్స్ మాకు పండించిన సోలు ఇచ్చారు. అయితే అవి రెడీ టు యూజ్ అవ్వవు. అవి రెడీ టు యూజ్ అవ్వాలి అంటే మనం చేయాల్సింది ఈ చిన్న ప్రాసెస్. రాగులు కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా దంచుకోవాలి. దంచుకుంటే దానికి ఉన్న పొర బయటకు వస్తది. అంటే దానికి ఉన్న ఔటర్ లేయర్ బయటికి వస్తది. అలా వస్తే మనకి రాగి జావ అనేది చేదు లేకుండా ఉంటది. అలా కొంచెం కొంచెంగా దంచుకున్నాక మనం చెరగాలి. చెరగడం వల్ల మనకి రాగులకి ఉన్న ఔటర్ లేయర్ ఇంకా దాని ఒక వేస్ట్ సెపరేట్ అయ్యి ఓన్లీ రాగులే మనకి మిగులుతాయి. అప్పుడు వాటిని మిల్లీకి తీసుకొని వెళ్ళి అక్కడ మిల్లీ ఆడించేసి ఆ తర్వాత మనకి రాగి పిండి అనేది రెడీ అవుతదండి. దాని నుంచి మనం రాగి జావ చేసుకోవచ్చు. ఇంత ప్రాసెస్ ఉందా రాగి పిండి తయారు చేయడానికి అనేది నాకు కూడా ఈ ప్రాసెస్ చేశాకే తెలిసింది అండి. ఈ ప్రాసెస్ చేస్తున్నప్పుడు నాకు వచ్చిందండి స్వెట్. జిమ్‌కి వెళ్ళి చేసినా అంత స్వెట్ రాదేమో. అందుకేనండి ఆ కాలంలో ఉన్న మనుషులకి షుగర్, బీపీ రాలేదేమో అని నాకు ఈ పని చేశాక బాగా తెలిసింది అని చెప్పాను. అలా హ్యాండ్స్‌తో ఫుల్‌గా దంచడం వల్ల ఫుల్ బాడీ వర్కౌట్ అయిపోయిందనే చెప్పుకోవచ్చు. ఆ కాలంలో మనుషులు ఇంత ప్రాసెస్ వాళ్ళే సొంతంగా చేసుకొని ఆ తర్వాత తినేవాళ్ళు కాబట్టి వాళ్ళకి షుగర్, బీపీ రాలేదు. మనకి ఇప్పుడున్న టైం లేకపోవడం వల్ల అన్నీ ఫాస్ట్‌గా అయిపోవాలి కదా! అందుకని మనకి ఫాస్ట్‌గా షుగర్, బీపీ కూడా వచ్చేస్తుంది. అలానే మా రిలేటివ్స్ పిల్లలు కుంకుడుకాయలు కొడుతున్నారండి. కుంకుడుకాయలు కూడా మీకు తెలిసే ఉంటది. ఆ కాలంలో హెడ్ బాత్ చేయడానికి కుంకుడుకాయలే వాడేవారు. అలా పిల్లలకి పనులు చెప్పడం వల్ల పెద్దవాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అనే విషయం తెలుస్తది. థ్యాంక్ యూ అండి.